శుభలగ్నం మూవీని తలపించిన సీన్ భోపాల్లో టాలీవుడ్ లో తెరకెక్కిన శుభలగ్నం సినిమాను తలపించేలా సంఘటన జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో భార్య తన భర్తను ₹1,00,00,000 ప్రియులకు కమ్మేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తలపించేలా నిజ జీవితంలో కూడా ఒక సీన్ జరిగింది. 23 ఏళ్ల వివాహ బంధాన్ని భార్య స్వయంగా ముగించి తన భర్తను 1.5 కోట్లకు ప్రియురాలకు అప్పగించింది. ఈ అసాధారణ ఒప్పందం భోపాల్ ఫ్యామిలీ కోర్టు సాక్షిగా జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే 23 ఏళ్ల క్రితం దంపతులకు వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 ఆడపిల్లల సంతానం. ప్రస్తుతం భర్తకు 42 ఏళ్లు. అయితే తన భర్త ఆయనతో పాటు పనిచేస్తున్న 54 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఈ సంబంధం పెట్టుకుని తన భర్త తన కుటుంబాన్ని నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ మేరకు భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. భార్యకు 1.5 కోట్లు ఇచ్చిన ప్రియురాలైతే భూపాల్ కోర్టు ముగ్గురిని కౌన్సిలింగ్కి పిలిచింది. భార్య, భర్త, అతడి ప్రియురాలను కోర్టుకు పిలిచింది. ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే భర్త తన ప్రియురాలితోనే ఉంటానని తెగేసి చెప్పాడు. దీంతో భార్య తన భర్తను అతడి ప్రియురాలికి వదిలిపెట్టడానికి ₹1,50,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు ప్రియురాలు సైతం ఒప్పుకుంది. భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వడంతో పాటు 27 లక్షల నగదు చెల్లించారు. దీంతో భార్య భర్తను ప్రియురాలికి అప్పగించింది. తాను 2 ఆడపిల్లలతో కలిసి బతకడానికి సిద్ధపడింది.